హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ అందాల రాక్షసి 8వ భాగాన్ని వినేద్దాం. శ్యామ్ ఉదయాన్నే లేచి ఆఫీస్‌కి రెడీ అవుతాడు. అప్పుడే శ్యామ్ ఫోన్ రింగ్ అవుతుంటే తీసుకొని చూస్తే సంజన నుంచి కాల్ రావడంతో ఇంత మార్నింగే చేస్తుందేంటి? అంటే వర్క్ ఏమైనా ఉందా అని ఆలోచిస్తూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. గుడ్ మార్నింగ్ బంగారం అని విష్ చేసేసరికి మార్నింగ్ శ్యామ్ అని చెప్పి ఈరోజు నువ్వు ఆఫీస్‌కి లీవ్ మెయిల్ పెట్టాలి. ఫస్ట్ మెయిల్ సెండ్ చేయి. తర్వాత మా ఇంటికి రా అని చెప్పి కాల్ కట్ చేసింది. శ్యామ్‌కి సంజన చెప్పింది అర్థమై కానట్టు ఉంటే లీవ్ మెయిల్ పెట్టమని ఆర్డర్ వేయడం గుర్తుకొచ్చి మెయిల్ సెండ్ చేస్తాడు. లీవ్ ఓకే అవడంతో అదంతా సంజన పని అని అర్థం కావడానికి ఎంతో సమయం పట్టలేదు శ్యామ్‌కి. ఇంత అర్జెంటుగా లీవ్ పెట్టి మరి ఇంటికి రమ్మని ఎందుకు చెప్పింది అనుకుంటూ కారులో సంజన ఇంటికెళ్ళాడు. సంజన అప్పటికే ఇంట్లో తన రూమ్ మొత్తం డెకరేట్ చేసి ఉంచడంతో మురళి గారు సంజనని దగ్గరికి తీసుకుని సోఫాలో కూర్చోబెట్టి నవ్వుతూ సంజన వైపే చూస్తూ ఉంటారు. చాలా ఎదిగిపోయావురా సంజు. రేపు నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతే నేను ఒక్కడినే ఎలా ఉండాలో అని నుదుటిపై ముద్దు పెట్టుకుంటారు. డాడీ, మీరిలా బాధపడితే నేను చూడలేనని తెలుసు కదా. మీరు కూడా నాతోనే ఉంటారు. నేను శ్యామ్‌తో మాట్లాడి ఒప్పిస్తాను అని చెప్పి మురళి గారిని హగ్ చేసుకుంటుంది. మురళి గారి మనసులో శ్యామ్ ఎవరో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవురా. కానీ తన ప్రేమ నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నానని అనుకుంటాడు. ఇంతలో శ్యామ్ ఇంటి దగ్గరకొచ్చి గేటు బయట కార్ సైడ్ కాపి సంజనాకి కాల్ చేస్తాడు. సంజన కాల్ లిఫ్ట్ చేసి శ్యామ్ లోపలికి రా అని చెప్పి తను మురళి ఇద్దరు గుమ్మం దగ్గర నిలబడి ఉన్నారు. శ్యామ్ లోపలికి వచ్చేసరికి మురళి సంజన ఎదురుగా నిలబడి ఉంటారు. శ్యామ్ నవ్వుతూ గుడ్ మార్నింగ్ అంకుల్ అని విష్ చేస్తాడు. గుడ్ మార్నింగ్ శ్యామ్, లోపలికి పద అని చెప్పి డైరెక్ట్గా సంజన బెడ్రూమ్ దగ్గర తీసుకుని వెళ్తారు. సంజన మురళి రూమ్ బయట నిలబడి ఉండడంతో అంకుల్ ఏమైంది, ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చారు? వచ్చిన తర్వాత లోపలికి వెళ్లకుండా ఇక్కడే ఆగిపోయారేంటి అని శ్యామ్ కొంచెం అయోమయంగా అడుగుతారు. ఒక్క నిమిషం శ్యామ్, ముందు డోర్ ఓపెన్ చేయి అని సంజన చెప్పేసరికి శ్యామ్ కూడా ఏం మాట్లాడకుండా డోర్ ఓపెన్ చేస్తాడు. గది మొత్తం చీకటిగా ఉండడంతో లోపలికి ఒక అడుగు వేసిన సంజన ఈ రూమ్ అంతా చీకటిగా ఉంది ఏంటి అని అడుగుతాడు. అప్పుడే సంజన తన చేతిలో ఉన్న రిమోట్ ఆన్ చేసేసరికి హ్యాపీ బర్త్డే సాంగ్ శ్యామ్ పేరుతో వినిపిస్తూ ఎదురుగా లైటింగ్తో హ్యాపీ బర్త్డే శ్యామ్ అని ఉంటుంది. శ్యామ్కి ఈరోజు తన బర్త్డే అని కూడా గుర్తుండదు. ఎందుకంటే శ్యామ్ వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత బర్త్డే చేసుకోవడం మానేశాడు. ఇంట్లో వాళ్ళకి కూడా తన బర్త్డే గురించి సెలబ్రేషన్స్ విష్ చెప్పడం ఇవేమీ వద్దని, తనకిష్టం లేదని చెప్పడంతో ఎవరు శ్యామ్ బర్త్డేకి విషెస్ కూడా చెప్పరు. శ్యామ్ చెప్పనివ్వడు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత సంజన వల్ల తన బర్త్డే అని గుర్తుకు రావడంతో వాళ్ళ అమ్మ అంజలిని తలుచుకుంటాడు. శ్యామ్‌కి చిన్న వయసున్నప్పుడే వాళ్ళమ్మ దూరం అయిపోతుంది. అందుకని ఎమోషనల్ అవుతున్నాడు. కానీ ఎమోషనల్ అవ్వడు, సంజన ఫీల్ అవుతుందని. సంజన లైట్స్ ఆన్ చేసేసరికి లైట్‌గా స్మైల్ ఇస్తూ రూమ్ అంతా చూస్తాడు. డెకరేషన్‌కి చాలా టైం పట్టిందని అర్థమైన సంజన తన కోసం ఇదంతా చేసిందని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సంజన వైపు తిరిగి కళ్ళతోనే థాంక్స్ చెప్తాడు. సంజన శ్యామ్ దగ్గరకొచ్చి హ్యాపీ బర్త్డే శ్యామ్ అని విష్ చేసి ఒక గిఫ్ట్ బాక్స్ తన చేతికిస్తుంది. మురళి గారు కూడా విష్ చేసి గోల్డ్ వాచ్ ప్రజెంట్ చేస్తారు. రాధమ్మ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్తుంది. శ్యామ్ సంతోషంగా ఉంటాడు. మురళి గారు ఇంకా లేట్ అవుతుంది, పద శ్యామ్ కేక్ కట్ చేద్దు కానీ అని బాక్స్లో నుండి కేక్ బయటకు తీసి ముందే అరేంజ్ చేసిన టేబుల్లో పెడతారు. శ్యామ్ కేక్ కట్ చేయకుండా సంజన వైపు చూసేసరికి సంజన కట్ చేయని సైగ చేసేసరికి కట్ చేయకుండా కేక్ని చూస్తూ ఉంటాడు. మురళి గారు అమ్మా సంజన, నువ్వు వెళ్ళి శ్యామ్‌తో కలిసి కేక్ కట్ చేయించు అని చెప్పడంతో శ్యామ్ ముఖంలో చిరునవ్వు వచ్చేసింది. సంజన మురళి చెప్పినట్టే వెళ్ళి శ్యామ్ చేతిని పట్టుకుని కేక్ కట్ చేస్తుంది. సంజన ఫస్ట్ పీస్ తీసుకుని శ్యామ్‌కి తినిపిస్తుంటే శ్యామ్ సంజనకి తినిపిస్తాడు. మురళి గారు ఆ మూమెంట్‌ని ఫోటోలో బంధిస్తారు. మనసులో మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి బాబు, సంజన తల్లి అని ఇద్దరిని దీవిస్తారు. మురళి గారు రాధమ్మ ఇద్దరు కిందికెళ్ళిపోతారు. రూమ్‌లో శ్యామ్ సంజన ఇద్దరు ఉంటారు. సంజన శ్యామ్ ముక్కుకి క్రీమ్ రాసి శ్యామ్‌కి దొరకకుండా పరిగెడుతూ గది మొత్తం తిరుగుతూ ఉంటుంది. శ్యామ్ కూడా సంజన వెనక పరిగెడుతూ సంజనని గోడకు లాక్ చేస్తాడు. సంజన ఇంకా దొరక్కపోయానో అనుకుని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని శ్యామ్‌ని చూస్తూ ఉంది. శ్యామ్ వెంటనే సంజనని తన మీదకి లాక్కొని చాలా టైట్‌గా హగ్ చేసుకుంటాడు. వారిద్దరి మధ్య చాలా గ్యాప్ లేనంత దగ్గరగా ఉంటారు. శామ్ సంజనాని ఇంకా గట్టిగా హత్తుకుంటూ లవ్ యూ బంగారం, లవ్ యూ బంగారం, ఐ లవ్ యూ సో మచ్ అని చెప్తూనే ఉంటాడు. సంజన శ్యామ్ మాటలకి నార్మల్ అయి శ్యామ్ ఏమైంది, ఎందుకింత ఎమోషనల్ అవుతున్నావు అని అడిగింది. నథింగ్, ఐ ఆమ్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ బికాస్ యు ఆర్ మైన్ ఫర్ ఎవర్ అంటూ సంజన ఫేస్ మొత్తం ముద్దులతో నింపేస్తాడు.
శ్యామ్ కాసేపటికి సంజనని వదిలి, సారీ సంజన, నీ పర్మిషన్ లేకుండా కిస్ చేశానని చెప్పి మా అమ్మని గుర్తు చేశావురా. నేను మా అమ్మ దూరం అయ్యాక నేను నా బర్త్‌డే చేసుకోవడం మానేశాను. మళ్ళీ ఇప్పుడు నీ వల్లే చేసుకున్నాను. ఐ యామ్ లక్కీ టు హావ్ యూ అని నుదుటిపై ముద్దు పెట్టుకుంటాడు. సంజనకి శ్యామ్ మదర్ గురించి తెలుసుకోవాలన్నా ఇప్పుడు కరెక్ట్ టైం కాదని టాపిక్ వదిలేస్తుంది. శ్యామ్ నవ్వుతూ, సంజన ప్లీజ్ స్టాప్ అని సంజన చేతిని పట్టుకుని ఆపుతాడు. హ్మ్. ఇలా నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలని బుగ్గలు పట్టుకుని లాగుతుంది. సరే గిఫ్ట్ ఏంటో ఓపెన్ చేసి చూడవా అని గిఫ్ట్ బాక్స్ శ్యామ్ చేతికిస్తుంది. అందులో ఒక గోల్డ్ చైన్ విత్ హార్ట్ షేప్ పెండెంట్‌తో ఉంటుంది. శ్యామ్ అది చేతిలోకి తీసుకొని, నీ హార్ట్‌ని సింబాలిక్‌గా నాకిచ్చావా బంగారం అని అడుగుతాడు. అది ఎప్పుడో నీదయిపోయిందిలే కానీ ముందు ఆ లాకెట్ ఓపెన్ చేసి చూడు అని చెప్పింది. శ్యామ్ ఆ లాకెట్ ఓపెన్ చేసి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వెంటనే సంజనని హగ్ చేసుకుంటాడు. ఆ లాకెట్‌లో ఉన్నది సంజన, శ్యామ్ ఇద్దరు ఫస్ట్ టైమ్ తీసుకున్న సెల్ఫీ. ఆ ఫోటో ఆ లాకెట్‌లో పెట్టి రెడీ చేయిస్తుంది. శ్యామ్ సంజన వైపు చూస్తూ, "ఈరోజు నా బర్త్‌డే అని నీకెలా తెలిసింది సంజు" అని అడుగుతాడు. ఎలా అంటే, నీ సర్టిఫికేట్‌లో చూశాను. అవి నా దగ్గర ఉన్నాయి. దాంట్లో నీ బర్త్‌డే డేట్ ఉంది. అలా తెలిసింది. సరే ఇంతకీ సర్ప్రైజ్ నచ్చింది కదా? శ్యామ్ చాలా సంతోషంగా, మై బర్త్‌డే వాస్ అవర్ ఫస్ట్ మెమరీ టు అస్. లైఫ్ లాంగ్ మన రిలేషన్ ఇలాగే సంతోషంగా ఉండాలని అంటాడు. సంజన నవ్వుతూ తదాస్తు అని దేవత రేంజ్‌లో దీవించినట్టు అంటుంది. సంజన చేసే అల్లరి చూసి శ్యామ్‌కి కెనడాలో సంజన చేసిన అల్లరే గుర్తుకొస్తుంది. కానీ అది బయట పెట్టకుండా నవ్వుతూ ఉంటాడు. సంజన శ్యామ్ వైపు తిరిగి, శ్యామ్ పద ఈ రోజంతా మనం హ్యాపీగా ఉండాలి. అందుకే ఈరోజు హైదరాబాద్ అంతా తిరిగేద్దాం అని చెప్పి ఇద్దరు కిందకొచ్చి మురళి గారితో చెప్పి కారులో స్టార్ట్ అవుతారు. సంజన నవ్వుతూ, ఏంటి సార్ ఏదో డీప్ థింకింగ్‌లో ఉన్నట్టున్నారు అని అడుగుతుంది. శ్యామ్ సంజనని ఇంకా గట్టిగా హత్తుకుని, ఏం లేదు సంజు, నాకు 4 డేస్ లీవ్ కావాలి అని అడుగుతాడు. సంజన శ్యామ్‌ని చూసి, 4 డేస్ లీవా? ఎందుకు? ముంబై వెళ్ళి మీ పేరెంట్స్‌తో మాట్లాడొస్తావా అని అడుగుతుంది. శ్యామ్ నవ్వుతూ, వాళ్ళకెప్పుడు మన విషయం తెలుసు. మన పెళ్ళికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇకపోతే ఈ పెళ్లి అనగలిగితే నువ్వే ఆపాలని సరదాగా అంటాడు. సంజనాకు ఒకవైపు శ్యామ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదని ఆనందంగా ఉంది. మరోవైపు శ్యామ్ తన గురించి ఎందుకలా అన్నాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. శ్యామ్ సంజన ఏం ఆలోచిస్తుందో అర్థం చేసుకుని, సంజు సరదాగా అన్నానులే, నువ్వంత ఆలోచించొద్దు అంటాడు నవ్వుతూ. సంజన శ్యామ్ అలా చెప్పేసరికి, ఆ విషయం వదిలేసి మరైతే నీకు 4 డేస్ లీవ్ ఎందుకు చెప్పు అని అడిగింది. శ్యామ్ సంజనాకి నిజం చెప్పాలని, కెనడా వెళ్తున్నానని చెప్పి మిగిలిన డీటెయిల్స్ అన్నీ నీకు వచ్చాక చెప్తానంటాడు. సంజనకి శ్యామ్‌ని రీజన్ అడగాలని ఉన్నా సైలెంట్‌గా ఉంటుంది. శ్యామ్ సంజనతో, సంజన నీకు నా గురించి కొన్ని విషయాలు తెలియాలి. అవి తెలిసిన తర్వాత నా విషయంలో నీ నిర్ణయం మారే ఛాన్స్ ఉంది. మారకూడదు అని నేను కోరుకుంటున్నాను. బికాజ్ ఐ వాంట్ యూ యాజ్ మై వైఫ్ అండ్ యు ఆర్ మై లైఫ్ అని చెప్తాడు. సంజన వెనక్కి తిరిగి శ్యామ్ నుంచి, అరే ఏంటి శ్యామ్ ఇది చిన్నపిల్ల అలా ఏడుస్తున్నావు? నేను నిన్నెందుకు వదులుకుంటాను? ఇంత తక్కువ టైంలో నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నావో నాకు తెలీదా అంటుంది. శ్యామ్‌కి తన మనసులో ఉన్న భయాలన్నీ తొలగిపోయాయి. సంజనకి థాంక్స్ చెప్పి, పద సంజు ఇప్పటికే మనం వచ్చి చాలా లేట్ అయింది అని తన్ని తీసుకుని వెళ్తుంటే, వెయిట్ అని ఆపి, శ్యామ్ ఇది నీ బర్త్‌డే. మదర్ జ్ఞాపకంగా ఉండాలని ఫోన్ తీసుకుని శ్యామ్ పక్కన నిలబడి తన గుండెలపై తలపెట్టి సెల్ఫీ తీసుకుంటుంది. అలా సంజన, శ్యామ్ కారులో కూర్చుని ఇంటికి స్టార్ట్ అవుతారు. సంజన తన ఫోన్‌లో తీసుకున్న ఫోటోస్ అన్నీ వాట్సాప్‌లో తన తండ్రికి పంపిస్తుంది. అలాగే కీర్తన అనే పేరుకి ఉన్న ఫోటోస్ కూడా సెండ్ చేసి ఆఫ్‌లైన్‌లోకి వెళ్ళి ఫోన్ ఆఫ్ చేసేస్తుంది. కీర్తన సంజుకున్న బెస్ట్ ఫ్రెండ్. సంజనని ఇంటి దగ్గరే డ్రాప్ చేసి తనని వదలలేక చూస్తూ తను కూడా ఇంటికెళ్ళిపోతాడు. శ్యామ్ సంజన ఇచ్చిన చైన్ని, లాకెట్‌ని చూస్తూ ఆ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు జరిగిందంతా తలుచుకుంటూ ఉంటాడు. ఫోన్ తీసుకుని చూసేసరికి బాబీ నుంచి 10 మిస్డ్ కాల్స్ ఉండడంతో, హో! నేను ఫోన్ సైలెంట్‌లో పెట్టి మర్చిపోయాను కదా! బాబీ చాలా సార్లు కాల్ చేశారు. ఏదైనా ఇంపార్టెంట్ ఏమో అనుకుని అంజనాకి ఫోన్ చేస్తాడు. అంజన, వినోద్ ఆ రోజంతా హ్యాపీగా యూనివర్సిటీకి వెళ్ళి వాళ్ళ స్వీట్ మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకుని నైట్ డిన్నర్ కూడా రెస్టారెంట్‌లో చేసేసి ఇంటికొస్తారు. హనీ, చెర్రీ ఇద్దరూ అప్పటికే డిన్నర్ చేసి పడుకునుంటారు. రాఘవ గారు డిన్నర్ కంప్లీట్ చేసి హాల్‌లో కూర్చొని వెయిట్ చేస్తున్నారు. వినోద్ రాగానే ఇద్దరూ బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నారు. అంజన వాళ్ళిద్దరికీ కాఫీ తెచ్చిచ్చింది. అంకుల్ నేను రూమ్‌కి వెళ్తానని చెప్పి వెళ్తుంటే అప్పుడే అంజన ఫోన్ రింగ్ అయింది. అంజన వెళ్తున్నది కాస్త ఆగిపోయి అక్కడే కూర్చుని ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో బాబీ, కాల్ చేశారు? ఏదైనా ఇంపార్టెంట్ వర్కా? అంజన నవ్వుతూ, నథింగ్ శ్యామ్, హ్యాపీ బర్త్‌డే అని చెప్పింది. శ్యామ్ నవ్వుతూ, థాంక్స్ బాబీ. యూ నో ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను.
ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ నేను నా బర్త్‌డే చేసుకున్నాను. అది కూడా సంజన సర్ప్రైజ్‌గా ప్లాన్ చేసింది. ఫోన్ స్పీకర్ ఆన్ చేయడంతోనే రాఘవ, వినోద్ కూడా శ్యామ్ మాటలు విని సంతోషంతో ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఓహ్! గ్రేట్ శ్యామ్. నా చెల్లికి నీ మీద చాలా ప్రేమ ఉందయితే అని నవ్వింది. బాబీ, నువ్వు నాకిక్కడికి పంపించే ముందు వరకు సంజన గురించి చెప్పకుండా పంపించావు. నేను లవ్ చేసిన అమ్మాయి సంజన ఒకరే అని ఎందుకు చెప్పలేదు నాతో? మీకు ముందే తెలుసు కదా అని అడుగుతాడు. నువ్వు లవ్ చేసిన అమ్మాయిని డైరెక్ట్‌గా చూస్తే ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతావని అంకుల్ నేను నీకు చెప్పలేదు. నువ్వు లవ్ చేసిన అమ్మాయి పేరు సంజన అని, తన కెనడాలో నువ్వు చదివిన యూనివర్సిటీలో చదివిందని చెప్పంగానే నాకర్థమైంది. అందుకే నీ ఫోన్‌లో ఉన్న ఫోటో చూసి కన్ఫర్మ్ అయింది. నువ్వు లవ్ చేసింది నా చెల్లినే అని. కానీ నీకీ విషయం చెప్తే నువ్వు సంజనని నీ కోసం ముంబైకి రప్పించుకుంటావు కానీ, నువ్వక్కడికెళ్ళవని అర్థమైంది. అందుకే నిన్ను నేను మా ఇంట్లో ఉన్నప్పుడు ఏ విషయంలో అయితే భయపడి మా బావతో పెళ్లి వరకు వెళ్ళానో, అదే విషయం నీకు చెప్పి అక్కడికి పంపించాను. అంకుల్ కూడా నాకు సపోర్ట్ చేయడంతో నేను నిన్ను ఇబ్బంది పెట్టాను. సారీ శ్యామ్ అని చెప్పి రాఘవ వైపు చూసింది. శ్యామ్, బాబీ ప్లీజ్ డోంట్ సే సారీ టు మీ. మీరు మా కోసం అన్నీ వదులుకొనొచ్చారు. ఇప్పుడు మీ ఫ్యామిలీ నుంచి మీకిచ్చే బాధ్యత నాది. సంజనాకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. తను నా లైఫ్ బాబీ. ఇప్పుడు కూడా త్వరలోనే మనమంతా కలిసి హ్యాపీగా ఉంటాం. ట్రస్ట్ మీ అని చెప్పి కాసేపు మాట్లాడి కాల్ కట్ చేసేస్తాడు. సంజన ఇంటికెళ్ళి మురళి గారిని హగ్ చేసుకుని థ్యాంక్స్ డాడీ. ఈరోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది. థ్యాంక్ యూ సో మచ్ అని సంతోషంగా చెప్తుంది. మురళి సంతోషంగా నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాల్సింది సంజు. సరే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్తాడు. వెళ్ళేది కాస్త ఆగి వెనక్కి తిరిగి డాడీ మీరు టాబ్లెట్లు వేసుకున్నారా? హా! వేసుకున్నాను తల్లి. నా గురించి ఆలోచించకుండా హాయిగా నిద్రపో. సరే డాడీ గుడ్ నైట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సంజన రూమ్‌కెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి మార్నింగ్ నుండి జరిగిందంతా తలుచుకుని సంతోషంగా నిద్రపోయింది. ఇక్కడ చలపతి మురళి ఆస్తి తనకు రావడానికి అన్ని కుట్రలు పన్నుతూ ఉంటాడు. అప్పుడే విశ్వ నుంచి ఫోన్ రావడంతో వీడేంటి మళ్ళీ నాకు ఫోన్ చేస్తున్నాడు. వీడి చెంచ ఆ భూషణ్ గాడి కేసులో ఇరుక్కొని జైల్లో ఉంటాడనుకున్నానే. నన్ను కూడా ఇరికించాలని ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడా అని ఆలోచిస్తూ లిఫ్ట్ చేయడం మర్చిపోతాడు. మళ్ళీ మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంటే ఆలోచన నుంచి బయటకొచ్చి అసలు విషయం ఏంటో తెలుసుకుందామని లిఫ్ట్ చేశాడు. విశ్వ చలపతిని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. చలపతి కోపంగా రేయ్ అసలు నువ్వు ఎవడివిరా నన్ను తిట్టడానికి? నా ఎదురుగా వచ్చి మాట్లాడరా నీకు దమ్ముంటే అని అరుస్తున్నాడు. విశ్వ కొంచెం ఆలోచించి వీడితో మంచిగా ఉంటేనే నాకు లాభం అనుకుని చూడు చలపతి నీకు కావాల్సింది నీ బావ ఆస్తి. ఆ నిజం తెలిసిందని నీ భార్యను కూడా చంపించేవాడివి. అలాంటిది నీకు ఆస్తి రాదని తెలిస్తే ఏమైపోతావు అని నవ్వుతాడు. రేయ్ ఏం వాగుతున్నావురా? ఆస్తి నాకు రాకపోవడం ఏంటి? మళ్ళీ ఇదో కొత్త నాటకమా? నా దగ్గర నీ వేషాలు ఏ పనికిరావు. అయినా జైల్లో ఉండాల్సిన వాడివి ఇంకా బయట ఏం తిరుగుతున్నావు అని అడుగుతాడు. ఏయ్ చలపతి నా గురించి నీకు తెలీదు. ఎప్పుడు ఎలా దొరకకుండా తప్పించుకోవాలో నాకు తెలుసు. నాకు మాత్రమే తెలుసు. అందుకే సరదాగా నా ప్లేస్‌లో నిన్ను జైలుకి పంపాలనుకుంటున్నాను. చలపతికి ఒక క్షణం గుండె ఆగి మళ్ళీ కొట్టుకుంటుంది. వీడు అన్నంత పని చేసేలా ఉన్నాడే, వీడిని జాగ్రత్తగా బుట్టలో పడేయాలి అనుకుంటాడు. చలపతి విశ్వ మాటలకి భయపడి నేనేం చేయలేదు. నాకు జైలు శిక్ష వద్దు అని వేడుకుంటాడు. విశ్వ నవ్వుతూ అది అలా రా దారికి. ఇప్పుడు నేను వదిలేయాలంటే నువ్వు నేను చెప్పేది చెయ్యాలి. చలపతి సరే ఏం చేయాలో చెప్పు అంటాడు. ఆ మురళిని అదే మీ బావని చంపేయాలి. అలా చేస్తే నీకు నాకు కావాల్సింది ఒక్క చావుతో మనకు దక్కుతుంది. నేనేం చెప్తున్నానో అర్థం కాలేదు కదా! అయితే విను. నువ్వు ఆ మురళిని చంపేస్తే సంజన ఒంటరిదయిపోతుంది. అప్పుడు నేను తనకి తోడుగా ఉంటూ తనని నా సొంతం చేసుకుంటాను. ఇంకా ఆస్తంతా నీకొచ్చేలా చేసి సంజనని నేను తప్ప వేరే ఏ దిక్కు లేకుండా చేస్తా. ఆ సిట్యుయేషన్‌లో నన్ను పెళ్లి చేసుకోవడం తప్ప తనకి ఇంకో దారి ఉండదు. ఇదంతా నీకు చెప్పడానికి కారణం నాకు ఆస్తి ముఖ్యం కాదు. నా దగ్గరున్న ఆస్తితో పోలిస్తే ఆ ఆస్తిని నేను ఒక్క సంవత్సరంలో సంపాదించగలను. కాబట్టి ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ప్లాన్ చెయ్యి. ఇంట్లో ఎవరు లేని టైంలో వెళ్ళి పని కానిచ్చిరా. నీకు నీ భార్యని చంపినంత కష్టమైతే కాదులే. నీకు 1 వీక్ టైం ఇస్తున్నా. నువ్వు నాకు ఈ 1 వీక్‌లో గుడ్ న్యూస్ చెప్పాలి. కోట్ల ఆస్తి కావాలంటే ఈ మాత్రం రిస్క్ చేయాలి అంటాడు. చలపతి అంతా విని మరి నువ్వు చెప్పినట్టు చేస్తే నేను హత్య చేసినందుకు జైల్లో ఉంటాను. నీ ప్లాన్ అదే కదా! నన్ను ఈ కేసులో ఇరికించి జైలుకి పంపాలని. రేయ్ నాకు తిక్క రేగేలా చేయకు. నిన్ను జైలుకి పంపాలనుకుంటే ఇదంతా నీకెందుకురా చెప్తాను. నీకెలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అంతా నేను చూసుకుంటాను. సరేనా? మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను. అప్పటికి నీ నిర్ణయం ఏంటో నాకు చెప్పాలి. ఆస్తి కావాలా? లేకపోతే జైలుకెళ్తావా? నీకు చాయిస్ ఇచ్చినా నువ్వు ఒక ఆప్షనే సెలెక్ట్ చేసుకుంటావు. చేసుకోవాలి కూడా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. చలపతి ఆస్తి కోసం ఇప్పటి వరకు ఎంత చేసినా అది ఫలితం లేకపోవడంతో విశ్వ చెప్పినట్లు చేయాలని నిర్ణయం తీసుకుంటాడు.
శ్యామ్ ఉదయాన్నే లేచి రెడీ అయ్యి టిఫిన్ చేసి ముంబై వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటాడు. వర్కర్కి 4 డేస్ లీవ్ ఇచ్చి తను వచ్చే ముందే కాల్ చేసి చెప్తానని చెప్పడంతో సరే అని వెళ్తారు. శ్యామ్ తన రూమ్కెళ్ళి సంజన ఫోటోను చూస్తూ మిస్ యూ బేబీ అని చెప్పి ఈ టైంలో సంజనకి కాల్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే సంజన నుంచి కాల్ రావడంతో నవ్వుతూ లిఫ్ట్ చేసి హలో బంగారం, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను, నువ్వే కాల్ చేశావు. అవునా? నీ మనసులో నన్ను తలుచుకోగానే నీ దగ్గరున్న నా మనసుకు తెలిసిందనుకుంటా. అందుకే నీకు కాల్ చేయమని చెప్పింది. వెంటనే ఫోన్ చేసేసా అని నవ్వుతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.